వెల్కమ్ టు వన్యా అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి పర్సంటేజెస్ పార్ట్ 13 అండి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం పార్ట్ 13 చూస్తున్నారో ప్రీవియస్ పార్ట్స్ 1 to 12 కంప్లీట్ చేసి పార్ట్ 13 చూడండి. సో కంటిన్యూటీ ఉంటుంది, మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. సో ఈరోజు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు మీకు 2 ఫార్ములాస్ చెప్తాను. ఆ ఫార్ములాస్ మీద ఎలాంటి మోడల్స్ వస్తాయో డిస్కస్ చేద్దాం. ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై R%, then the reduction in consumption so as not to increase the expenditure is. ఒక కమాడిటీ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాని కన్జంప్షన్ని తగ్గించుకుంటాం. ఎందుకు తగ్గించాలి? దాని ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే R/100 + R into 100%. సో ఇంత పర్సెంట్ కన్సంప్షన్ని మనం తగ్గించుకుంటాము అని. అంటే ఒక కమాడిటీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని కన్సంప్షన్లో మనం ఎంత తగ్గించుకుంటాం? ఒక వస్తువు యొక్క రేటు ఇంక్రీజ్ అయినప్పుడు ఏదైనా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి దాంట్లో మనం వాటిని యూజ్ చేసుకునేవి తగ్గించుకోవాలి. ఎందుకు? ఖర్చులు పెరగకుండా ఉండటానికి. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా. అలానే ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ డిక్రీజ్ అయిందనుకోండి, సో కన్సంప్షన్ని ఇంక్రీజ్ చేస్తే దానికి ఫార్ములా ఏంటి అంటే, సో డిక్రీజ్ అయింది కాబట్టి R/100 - R into 100%. సో కమాడిటీ ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు కన్జంప్షన్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత అంటే ఈ ఫార్ములా. కమాడిటీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి కన్జంప్షన్ని డిక్రీజ్ అయినప్పుడు దాని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా. సో ఇంక్రీజ్ ప్లస్ డిక్రీజ్కి మైనస్ ఒకటే తేడా, ఫార్ములాస్ రెండు సేమ్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రైస్ ఆఫ్ ద షుగర్ రైజెస్ by 20%. షుగర్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది. సో బై హౌ మచ్ పర్సెంట్ షుడ్ ద కన్జంప్షన్ ఆఫ్ ద షుగర్ బి రెడ్యూస్డ్? సో షుగర్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అవ్వటం వల్ల షుగర్ యొక్క కన్జంప్షన్ను మనం ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలి? ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్, షుగర్కి మనం 100 రూపీస్ కేటాయిస్తున్నాం అనుకోండి. దాన్ని పర్చేస్ చేయడానికి 100 రూపీస్కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 kgs వచ్చాయి అనుకోండి. ప్రైస్ 20% ఇంక్రీజ్ అయినా కూడా సో మనం 2 kgs కొనుక్కోం కదా, ఆ కన్సంప్షన్ని తగ్గించాలి. ఈ ప్రైస్ అనేది ఈ 100 రూపీస్కే మనం కొనాలి. సో ఆ ఎంత పర్సంటేజ్ మనం తగ్గించుకున్నాము ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే ప్రైస్ తగ్గినప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా ఉండే కాస్ట్ కన్నా కొంచెం తగ్గించినప్పుడు మనం దానికి ఎంతైతే బడ్జెట్ అనుకుంటాం అదే బడ్జెట్లో మనకి రావాల్సిన దానికన్నా కొంత ఎక్కువ వస్తుంది కదా, అది ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో క్వశ్చన్ అంతా అసలు ఇదంతా ఏమీ అక్కర్లా, మీకు అర్థం అవటం కోసం నేను జస్ట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం అవ్వని వాళ్ళు ఉంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది 20% ఇచ్చేశారు, హౌ మచ్ పర్సెంట్ కన్జంప్షన్ పర్సంటేజ్ ఎంత తగ్గుతుంది అని మనకు క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా R/100 + R into 100. R ఎంత పర్సెంట్ అండి? 20%. సో 20/100 + 20, 120 into 100. 0 0 cancel, 2 6 are 12, 2 50s and 2 3s equal 50/3. 50/3% or 16 2/3%. ఓకేనండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. The price of a petrol is increased by 25%. By how much percent a car owner should reduce his consumption
of petrol so that the expenditure on the petrol would not be increased. సో పెట్రోల్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది 25%. ఇంక్రీజ్ అయినప్పుడు ఆ కారు ఓనర్ పెట్రోల్ యూస్ చేసే కన్జంప్షన్ని ఎంత పర్సెంట్ తగ్గించుకుంటాడు, ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండటం కోసం. పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై R%. ఇంక్రీజ్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, R/100 ప్లస్ R ఇంటూ 100. R/100 ప్లస్ R ఇంటూ 100. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారండి, 25. 25/100 ప్లస్ 25, 125 ఇంటూ 100. 25 5s are 125, 5 2s are 10, 0. దట్ ఈక్వల్స్ టు 20%. ఓకే కదండి. ఈ క్వశ్చన్ అంతా చదివి ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. జస్ట్ ఇంక్రీజ్ ఇచ్చారా డిక్రీజ్ ఇచ్చారా అని చూడటం. ఇంక్రీజ్ అయితే R/100 ప్లస్ R ఇంటూ 100. డిక్రీజ్ అయితే R/100 మైనస్ R ఇంటూ 100. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ రైజెస్ ఫ్రమ్ 6 rupees per kg టు 7.50 rupees per kg. సో కమాడిటీ యొక్క ప్రైస్ 6 rupees per kg ఉండేది 7.50 rupees per kg అయింది. అయితే ద ఎక్స్పెండిచర్ కెనాట్ ఇంక్రీజ్, ద పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ కన్సంప్షన్ ఈజ్. ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది అనేది ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇవ్వలేదు, నెంబర్స్ దాని వాల్యూస్ ఇచ్చారు. సో ఇంక్రీజ్ పర్సంటేజ్కి మనం ఫార్ములా ఒకటి ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసాం. ఏంటండి అది, డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. 6 rupees నుంచి 7.50 rupees అయ్యింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి, 1.50 డివైడెడ్ బై స్మాల్ నెంబర్ ఎంత, 6 ఇంటూ 100. దట్ ఈక్వల్స్ టు 150/6. that equals to 6 2s are and 6 5s are 25%. ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఎంత అయింది, 25% అయ్యింది. సో ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ మనకి R వచ్చాక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన ఫార్ములా R/100 ప్లస్, సో R/100 ప్లస్ R ఇంటూ 100. ఇంక్రీజ్ పర్సంటేజ్ మనకు ఫైండ్ అవుట్ చేసాం కదండి, 25/100 ప్లస్ 25, 125 ఇంటూ 100. సో 25 5s are 125, 5 2s are and 0, 20%. సో డైరెక్ట్ ఫార్ములా కాకుండా ఇలా ఇచ్చినప్పుడు 6 rupees నుంచి 7.50 రూపీస్కి ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ మనకి ఇవ్వకుండా ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో చాలా పార్ట్స్లో మనం డిస్కస్ చేసాం. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫార్ములా డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. సో ఈ రెండింటి నెంబర్స్ మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100 వేస్తే మనకి ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంక్రీజ్ పర్సంటేజ్ మనకి వచ్చాక ఫార్ములా ఏంటండి, R/100 ప్లస్ R ఇంటూ 100. సో డైరెక్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డ్యూటీ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 40% ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ రేట్, బై హౌ మచ్ ప్రెజెంట్ మస్ట్ ఇట్స్ కన్సంప్షన్ ఇంక్రీజ్ ఇన్ ఆర్డర్ టు దట్ రెవెన్యూ రిమైన్స్ అన్ఆల్టర్డ్. సో మనకి ఏమిచ్చారు, డైరెక్ట్గా రెడ్యూస్డ్ పర్సంటేజ్ ఇచ్చారు, R 40%. మనకి తగ్గింది అంటే రెడ్యూస్ అయ్యింది, డిక్రీజ్ అయ్యింది అంటే ఫార్ములా R/100 మైనస్ R ఇంటూ 100. R వాల్యూ ఎంత, 40. 40/100 మైనస్ 40, 60 ఇంటూ 100. 0 0 cancel, 2 2s are 2 3s are
that equals to 200 by 3. 3 6 are 18, 3 6 are 18, 2. 66 2 by 3%. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక మోడల్. If the price of a commodity is decreased by 20% and its consumption is increased by 20%, what will be the increase or decrease in the expenditure on the commodity? ఇలాంటి మోడల్ మనం ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసాం. మీరు ప్రీవియస్ పార్ట్స్ చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే మనం ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయ్యిందా అంటే ఆన్సర్ ఆల్వేస్ డిక్రీజెస్. ఓకేనా. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే మనం పర్సెంట్ ఇంటూ పర్సెంట్ బై 100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఆన్సర్ అనేది ఆల్వేస్ డిక్రీజెస్. దట్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంట్ ఇచ్చారు? 20%. సో 20 ఇంక్రీజ్ పర్సెంట్, 20 డిక్రీజ్ పర్సెంట్ బై 100. 0 0 క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు 4%. 4% డిక్రీజెస్. ఓకేనా అండి. మనం పర్సంటేజెస్ అనేది అన్నింటికి లింక్గా ఉంటుందండి. ఇలాంటి మోడల్ అనేది ప్రీవియస్ పార్ట్స్లో కూడా చేసాం. సో దాన్నే మనం ప్రతి దగ్గర కూడా అప్లై చేయొచ్చు. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయినప్పుడు. అదే ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా మీకు ఒక ఫార్ములా చెప్పాను. A + B + A × B by 100 అని ఒక ఫార్ములా. సో అన్నీ లింక్ అండ్ ఈజీగా ఉంటాయి పర్సంటేజెస్. ఒక దగ్గర మనం ఏదైతే యూజ్ చేసామో కొంచెం అటు ఇటుగా అలాంటిదే మనకి కొంచెం మార్చి ఇచ్చినా కూడా మనం అదే అప్లై చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సో అక్కడ చేసాం కదా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇలాంటివన్నీ మీకే వచ్చేస్తాయి. ఆన్సర్స్ అండ్ ఫార్ములాస్ కూడా టక్క గుర్తొచ్చేస్తాయి. సో ప్రాక్టీస్ చేయండి అండ్ ఒక మోడల్ ఒకేలాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక పేపర్లో ఒకలాగా ఇంకొక పేపర్లో అలాంటి మోడల్ వస్తే అక్కడ ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారో అలా ప్రాక్టీస్ చేయొద్దు. మీకు ఏది ఈజీగా ఉంది, ఏది కంఫర్ట్గా ఉంది చూసుకోండి. అలాంటి మోడల్ ప్రాబ్లం ఎక్కడొచ్చినా అలానే సాల్వ్ చేయడం నేర్చుకోండి. సో ఈ పార్ట్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. పర్సంటేజెస్ ఇంకొక 2 పార్ట్స్, పార్ట్ 14 అండ్ పార్ట్ 15. ఈ 15 పార్ట్స్తో కంప్లీట్గా మనం పర్సంటేజెస్ ఫార్ములాస్ అండ్ ఆ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి. 2 పార్ట్స్ కూడా త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.